हाँ बोलिए. Ready, 1, 2, 3, jump. जय गणेश. ఫ్రెండ్స్, ప్రతిసారి గోవా 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 అని వెళ్ళకుండా ఒక్కసారి గోవాకి దగ్గరలో ఉండే అంటే ఒక 160 కిలోమీటర్స్ దగ్గరలో ఉండే దండేలికి వెళ్ళి చూడండి. మీకు ఒక ప్రాపర్ రైడ్ ఫీలింగ్ ఉంటుంది, మంచి దట్టమైన అడవి మధ్యలో. దాంతోపాటు మీకు తెలిసిందే దండేలి అనేది వాటర్ స్పోర్ట్స్కి చాలా ఫేమస్. ఒకసారి వెళ్ళి చూడండి, ఆ తర్వాత మీరు గోవాని పక్కన పెట్టేస్తారు. గోవాకున్న వైబ్స్ వేరు అండ్ ప్రశాంతమైన నేచర్లో స్పెండ్ చేసే టైం ఏదైతే ఉంటుందో దండేలిలో, అది మీరు లైఫ్ లాంగ్ మర్చిపోరు. ఆ దండేలి గురించే ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి విత్ ప్రాపర్ ప్లానింగ్. నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఇప్పుడు మనం ఉన్నది దండేలి ఫారెస్ట్, కర్ణాటక. ఇది గోవా నుంచి 160 కిలోమీటర్ దూరంలో ఉంది. నా ఐబీడబ్ల్యూ ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసా. యాజ్ యూజువల్ మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో గ్యాంగ్లో వాళ్ళందరూ చాలా లేట్ చేశారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అక్కడ నుండి బయలుదేరారు. అంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3:30 అయింది. వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ 7 అయిపోతుంది. నేను మాత్రం 12 వరకు ఇక్కడ వచ్చేసాను. యాజ్ పర్ టైం 7 o'clock నేను బయలుదేరిపోయా. ఇప్పుడు మనం ఉన్నది హిడెన్ వ్యాలీ రిసార్ట్ దండేలి. ఇది దండేలి టౌన్ నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉంది. చాలా మంచి ప్లేసెస్ దీన్ని కట్టారు. చుట్టూ చెట్లు మధ్యలో ఈ రిసార్ట్ ఉంది. ఇందులో చాలా ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. సెపరేట్గా ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్, దాంతోపాటు వాలీబాల్ అండ్ ఉయ్యాలలు అండ్ ఇక్కడ ఉండడానికి క్యాంపింగ్ టెంట్స్, ఇంకా సెపరేట్ పెద్ద క్యాంపింగ్ సెటప్స్ ఉన్నాయి. అంటే పెద్ద గ్యాంగుల వాళ్ళకి 8 to 10 members 15 members ఉండే వాళ్ళకి పెద్ద క్యాంపింగ్ ఇస్తున్నారు. అదే 2-3 వస్తే వాళ్ళకి సెపరేట్ టెంట్స్ ఇస్తున్నారు. చూడడం మాత్రం చాలా మంచి ప్లేస్లో ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ వాలీబాల్, ఆర్చరీ, క్యారమ్ అండ్ ఆడుకోవడానికి క్రికెట్ అవన్నీ సెపరేట్గా మనం ఆడుకోవచ్చు. అండ్ ఆల్సో ఒక రెయిన్ డ్యాన్స్ సెటప్ కూడా ఉంది. మనకు కావాలంటే అది ఈవినింగ్ ఆన్ చేస్తారు. దాంతోపాటు బాన్ఫైర్ సెటప్, ఇంకా కావాలంటే డీజే నెట్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఉంది ఈ రిసార్ట్. చూడడానికి మాత్రం చాలా మంచి ప్లేస్లో కట్టారు. ఎవరైనా ప్రశాంతంగా అడవికి వచ్చి టైం స్పెండ్ చేయాలంటే ఇలాంటి ప్లేస్ రావచ్చు. మనకి ఆంధ్రాలో ఉన్న మారేడుమిల్లి ఉంది, కానీ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. దీనికి వచ్చే దారి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవరైనా జంగల్లో రైడ్ చేయాలనుకుంటే ప్రశాంతంగా ఈ కర్ణాటకకు రావచ్చు. కర్ణాటక ఇస్ మెంట్ ఫర్ బెస్ట్ ఘాట్ రోడ్స్ అండ్ అడవిలో ఈ రోడ్స్ మాత్రం చాలా బాగుంటాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు నేను వచ్చిన రూట్ కూడా చాలా ప్రశాంతంగా ఉండే. నేను వచ్చిన 160 కిలోమీటర్స్ ప్రశాంతంగా 5 hours నేను ట్రావెల్ చేశాను. ఒక్కో ప్లేస్ని హ్యాపీగా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. నాకు ఈ జర్నీ మాత్రం చాలా నచ్చింది. అవన్నీ నేను మీకు సినిమాటిక్ షాట్స్లో చూపిస్తాను. సో దట్స్ అబౌట్ దిస్ హిడెన్ వ్యాలీ రిసార్ట్ అండ్ టుడేస్ ప్లాన్. ఈ ప్యాకేజ్లో వాటర్ యాక్టివిటీస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ స్టే అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. పర్ పర్సన్కి ఇంత ఉంటుంది. అవన్నీ డీటెయిల్స్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తన ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. తన పేరు అభిషేక్, తనదే అనమాట పర్ఫెక్ట్ ప్లానింగ్ గ్రూప్. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీకు మంచి డిస్కౌంటెడ్ రేట్లో ఈ యొక్క ప్రాపర్టీలో వచ్చి ఉండొచ్చు. ఈ ప్లాన్లో వీళ్ళు ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. మీకు తెలిసిందే సౌత్లో వాటర్ యాక్టివిటీస్ అంటే ఫేమస్ ప్లేస్ ఈ యొక్క దండేలి. ఇక్కడ రివర్ రాఫ్టింగ్, కాయాకింగ్, బోటింగ్, ఇంకా జిప్ లైనర్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. అన్ఫార్చునేట్లీ వాటర్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల మనకి ఈరోజు రివర్ రాఫ్టింగ్ లేదంట. రిషికేశ్లో కూడా నాకు ఇదే ఎక్స్పీరియన్స్, ఇక్కడ వచ్చే కూడా అదే ఎక్స్పీరియన్స్. రివర్ రాఫ్టింగ్ మేబీ నా తలరాజులో లేనట్టుంది. సో మా వాళ్ళు వచ్చేసరికి టైం 7 అయిపోతుంది కాబట్టి నేను ఒక్కనే వెళ్తున్నా. అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేది మనం అక్కడికి వెళ్ళి చూద్దాము. ఒక్కనే వెళ్తున్నా కాబట్టి కొంచెం బోరింగ్ ఉండొచ్చు. ఈ విధంగా వీడియో తీయడానికి ఎవరు ఉండరు. కుదిరినంత నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గో టు దండేలి వాటర్ యాక్టివిటీస్. ఇప్పుడు మనం ఉన్నది లగూనా వాటర్ స్పోర్ట్స్. మనం ఉన్న రిసార్ట్ దగ్గర నుంచి 28 కిలోమీటర్ దూరంలో ఉంది. మీరు కొంచెం ముందు బుక్ చేసుకుంటే ఇక్కడ దగ్గరలో కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయి. అందులో మనకి బుకింగ్ దొరుకుతుంది. మేము జస్ట్ 1 day ముందు కన్ఫర్మేషన్ చెప్పాం కాబట్టి మాకు కొంచెం దూరంలో దొరికింది. స్టిల్ అక్కడ కూడా రిసార్ట్లో మొత్తం ఫుల్ అయిపోయింది. సో అంత డిమాండ్ ఉంటుంది ఏరియా అంతా కూడా. వీకెండ్ ఈరోజు సండే కాబట్టి ఇంత డిమాండ్. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. దిస్ ఈజ్ లగూనా వాటర్ స్పోర్ట్స్. రివర్ రాఫ్టింగ్ లేకపోవడం కొంచెం బాధాకరం. ఇక్కడ వాటర్ మాత్రం చాలా కనబడుతున్నాయి. మనకి టైం చాలా తక్కువ ఉంది. టైం 4:35 అయింది.
6 అవగానే ఇక్కడ చీకటి అయిపోతుంది, కాబట్టి కొంచెం ఫాస్ట్గా ముగించుకోవాలి. ఒక 3 స్పోర్ట్స్ మనకి అలౌ చేస్తారు. ఇప్పుడు చూద్దాం, నాకు తెలియదు ఏమేమి ఉన్నాయో. ఇక్కడ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. మన టోకెన్ చూపించాలి వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ యాక్టివిటీ కాస్ట్ ఈ విధంగా ఉంది. రాఫ్టింగ్ 5 కిలోమీటర్కి 1350, సింగిల్ ర్యాపిడ్ రాఫ్టింగ్ 600, వాటర్ జిప్లైన్ 400, రోలర్ జోర్బింగ్ 300 15 నిమిషాలకి, కాయకింగ్ 300, రాఫ్ట్ బోటింగ్ 100 రూపాయలు, రివర్ స్విమ్మింగ్ 150. ఈ విధంగా ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మనం ఏదైనా 4 చేయొచ్చు అంట. ఇది దండేలిలో ఉన్న కాళీ రివర్. వాటర్ లెవెల్ కొంచెం తక్కువ ఉండడం వల్ల మనకి రివర్ రాఫ్టింగ్ చేయట్లేదు. ఓన్లీ అక్కడ స్లోగా వాళ్ళు రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు. మధ్యలో అక్కడ ఉన్నది జిప్ లైన్. ఇది రివర్ జార్బ్లింగ్. చూడడానికి ఏరియా చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు నేను ఇంకా కెమెరా లోపల పెట్టేసి నేను కొన్ని వాటర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తాను. నాకు పెద్ద లిస్ట్ ఇచ్చారు. పెద్దగా 5 యాక్టివిటీస్ ఇచ్చారు. బోటింగ్, కయాకింగ్, జిప్ లైన్, స్విమ్మింగ్, జార్బ్లింగ్. నేను స్విమ్మింగ్ అయితే చేయను, మొత్తం తడిచిపోతుంది కాబట్టి. జిప్ లైన్లో కూడా మనకి బాగానే తడిపేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఇవన్నీ సేఫ్టీ వెస్ట్స్. ఇది మన రివర్ రాఫ్ట్ యొక్క బోట్. ఉంటే చాలా బాగుంటుండే. బ్యాడ్లీ మిస్సింగ్ దాట్. రివర్లో వాటర్ మాత్రం చాలా ప్యూర్ ఉన్నాయి. ఇక్కడ జిప్ లైన్ యాక్టివిటీ అవుతుంది. ఎవరైనా చేస్తే చూపిస్తా. జిప్ లైన్కి ఈ విధంగా పైకి వెళ్ళాలి. ఇద్దరు అమ్మాయిలు చేస్తున్నారు. ఓకే 1 2 3 జంప్. అక్కడే నీళ్ళలో పడ్డారు. అక్కడ నుంచి మళ్ళీ పడవలో వాళ్ళని బయటకు తీస్తారు. నైస్ ఎక్స్పీరియన్స్. టాప్ నుంచి వ్యూ. ఈ భారీ చెట్టు పైన సెటప్ చేశారు. 1 మినిట్ ఆరాం. సోలో ట్రావెలింగ్ చేస్తే ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ క్లిప్స్ మనము రికార్డ్ చేయలేము, ఎవరు ఉంటారు కాబట్టి తీసేవాళ్ళు. ఇంకా నేను నా బ్యాగ్ కెమెరాస్ అన్నీ పడేసి ఐ విల్ హ్యావ్ ఫన్ విత్ దిస్ వాటర్ యాక్టివిటీస్. లాస్ట్లో చెప్తా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఫస్ట్ ఈవెంట్ బోటింగ్ చేస్తున్నారు, అందుకే మొబైల్ తెచ్చుకున్నా. బోటింగ్ కాబట్టి కెమెరా తీసుకున్నా. మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది ఇక్కడ మొత్తం గ్యాంగ్తో వస్తే ఆనందమే వేరు. మన గ్యాంగ్ ఇంకా దారిలో ఉన్నారు, బోటింగ్ చేస్తున్నారు. అందరూ కొత్త వాళ్ళే. ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుండే కానీ వాళ్ళందరూ ఇంకా ఇప్పుడు దారిలోనే ఉన్నారు. రాఫ్టింగ్ అయ్యే ప్లేస్ అదే అక్కడ మనకు కనబడుతుంది కదా, రాళ్ళు అక్కడ అవుతుంది. కానీ ఇప్పుడంతా వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి రాఫ్టింగ్ క్లోజ్ చేశారు. మళ్ళీ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తే అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది సింగిల్ కాయకింగ్. ఆనందం.
ఇక్కడ వీళ్ళు మేనేజ్ చేస్తున్న వాళ్ళే మన వీడియో తీస్తున్నారు. సో కొంచెం ఇక్కడ కూర్చున్నాక భయం అనిపిస్తుంది. నేను ఇంక ఈజీగా బంగీ జంప్ కూడా చేస్తాను అనుకున్నా, కానీ ఇది చూస్తే ఎట్లా ఉంది, ఇంకా బంగీ జంప్ ఎలా ఉంటుందో తెలియదు. లెట్స్ డూ దట్. अरे बाप रे, दोनों हाथ से रोप को होल्ड करो. तो जितना होता है उतना नीचे होल्ड करना. ओके, 1 2 3 बोलने के बाद जंप करना है, देन यूर हैंड. जंप करना. हाँ बोलिए. रेडी 1 2 3 जंप. जय गणेश. हाथ छोड़ दो. నాలుగు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చాలా ఎక్సైటింగ్ ఉండే, కానీ కొంచెం తొందరగా వస్తే బాగుంటుండే. కానీ వచ్చే దారి మాత్రం చాలా బాగుంది, ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. మళ్ళీ అదే రూట్ వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ చీకటి కాబోతుంది. ఆల్ 4 వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. ఆల్రెడీ టైం 6:30 అవుతుంది. వచ్చే దారి మాత్రం కంప్లీట్గా డెన్స్ ఫారెస్ట్, ఖాళీగా ఉండే. ఇప్పుడు చీకట్లో వెళ్ళాలి. కొంచెం చలి కూడా మొదలైంది. ఇంకా ఇప్పుడు రిసార్ట్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వచ్చే క్లిప్స్ చూపిస్తా. గోప్రోలో బ్యాటరీ అయిపోయింది, అందుకే మొబైల్తో రికార్డ్ చేస్తున్నా. మీరు కాస్ట్ చూసారు కదా, వాటర్ ఈవెంట్స్ ఎంత ఉన్నాయో. మనకి పర్ఫెక్ట్ ట్రావెలర్స్ అభి నుంచి చాలా తక్కువ కాస్ట్లో ఇవన్నీ బుకింగ్ అయింది. మీరు కూడా ఇటుపక్క వస్తే మాత్రం పక్కా కన్సిడర్ చేయండి. కింద నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇంకా లింక్ ఇస్తాను. రిసార్ట్ నైట్ వ్యూ ఈ విధంగా ఉంది. చాలా ప్లెజెంట్గా నీట్గా ఉంది చూడండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. సండే రోజు మొత్తం టెంట్స్ అన్ని బుక్ అయిపోయాయి. అబ్బో పాట కాపీరైట్ వస్తుందేమో. ఇలాంటి దట్టమైన అడవిలో ప్రశాంతంగా వచ్చి ఇలాంటి రిసార్ట్లో ఉంటే రియల్లీ చెప్తున్నా చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కానీ ఒక్కరు వస్తే మాత్రం కొంచెం బోర్గా అయితే అవుతాము. మన గ్యాంగ్ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి మొబైల్ సిగ్నల్ కూడా రాదు. అంటే మనతో పాటు ఎవరితో వస్తారో వాళ్ళందరూ కూడా మనతో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు అనమాట. ఇక్కడ బాన్ ఫైర్ ఉంది అండ్ ఆల్సో చాలా చల్లగా ఉంది. పొద్దున్నకి మంచి ఫాగ్ ఉంటుందంట. పొద్దున్న ఎలా ఉందో మళ్ళీ చూద్దాం మనము. కానీ దండేలికి వచ్చేది మ్యాక్సిమం మనము వాటర్ ఈవెంట్స్ చేయడానికే. కానీ అది ఇక్కడ నుంచి 28 కిలోమీటర్ దూరంలో ఉంది. రాత్రి నాకు చీకటి అయిపోయింది వస్తున్నప్పుడు కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే రోడ్ అంతా ఖాళీగా ఉంది. ఆ దట్టమైన అడవిలో అలా వస్తుంటే కొంచెం భయం అయితే ఉండే. కానీ ఆ బైక్ కొన్ని ఆఫ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాడ్ డాగ్ లైట్స్, ఒక సూపర్ లైటింగ్ ఉండే. అలా కొట్టుకుంటూ వచ్చాయి అనమాట ఒక 45 మినిట్స్లో. సో ఈ విధంగా ఉంది. మార్నింగ్ ఎలా ఉందో చూద్దాము. ఒకవేళ మార్నింగ్ మీకు నేను చూపించలేకపోతే వీడియోకి ఇక్కడితో ఎండ్ చెప్పేస్తా. ఫుడ్ మాత్రం చాలా మంచి పెట్టారు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిస్టర్ హార్నెట్ రైడర్ అభి. సో ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నా. లాస్ట్ మార్నింగ్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో చూపిస్తా. వీడియో మాత్రం ఇంటి వరకు చూడండి. జై హింద్.